పన్నుల వసూళ్లలో కాకినాడ నగరపాలక సంస్థ అన్ని మున్సిపాలిటీల కన్నా ముందంజలో ఉందని రాష్ట్ర 5వ ఆర్థిక సంఘ కమిషన్ చైర్మన్ ఎస్ రత్నకుమారి సంతృప్తి వ్యక్తం చేశారు. 5th స్టేట్స్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో కలిసి రత్నకుమారి కాకినాడ నగరపాలక సంస్థకు విచ్చేశారు. ఈ సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో పాటు జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లతో సమావేశమయ్యారు. పన్నులు 100% ఏ విధంగా వసూలు చేయవచ్చు, పెండింగ్ బకాయిలు, ఆదాయ మార్గాలు, ఇలా నగరపాలక సంస్థ ఆర్థిక పరిపుష్టికి ఏ విధంగా అడుగులు వేయాలి వంటి అంశాలపై సమీక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆదాయ వ్యయ వివరాలు, ఆస్తి, ఇంటి, ఖాళీ స్థలాలపై పన్నులు, ప్రకటనల ఆదాయం ఎంతెంత వసూలైంది, ఇంకెంత రావాల్సి ఉంది వంటి వివరాలను కమిషన్ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. కాకినాడకు రావడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని ఫైనాన్షియల్ పొజిషన్ రివ్యూ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీల వనరుల్ని ఎలా సమకూర్చుకుంటున్నారు, అందులో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఆ వనరులు పెంచుకోవాలంటే ఏం చేయాలి అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించాము. అదేవిధంగా మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్ రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ ఎక్స్పెండిచర్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, డెఫిసిట్స్ ఎలా ఉంది, అది అధిగమించాలంటే గవర్నమెంట్ నుంచి ఏం చేయాలి, వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలన్న విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. మధ్యాహ్నము మేము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కాకినాడ వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. 4 మున్సిపాలిటీస్, తుని, ఇంకా అదర్ సామర్లకోట, ఇంకా 2 మున్సిపాలిటీస్ను, అదేవిధంగా 2 నగర పంచాయతీలతో డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్తో డిస్కస్ చేశాము. ఫైనాన్స్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మున్సిపాలిటీస్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, నగర పంచాయత్స్ కానీ వాళ్ళ నిధుల్ని ఎలా సమకూర్చుకుంటున్నారు, అందులో సాధక బాధకాలు ఏంటి, ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేమి, అదేవిధంగా వాటర్ ఛార్జ్ అయితేనేమి, వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్ అయితేనేమి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ ట్యాక్సెస్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు అని చర్చించడం జరిగింది. ఈరోజు